మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శకుడని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు మెరుగైన సమాజం కోసం పనిచేయాలని అన్నారు. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతానిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారన్నారు. 1952లో భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారని అన్నారు. 1954లో దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించిందని కొనియాడారు. ప్రతి పౌరుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ డే సెప్టెంబర్ 5 యావత్ దేశంలో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయునిగా మరి విద్యాభ్యాసం చేసి అంచెలంచెలుగా దేశానికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారంటే అది టీచర్ వృత్తి నుంచి దేశానికే ప్రథమ పౌరుడుగా మరి బాధ్యత చేపట్టిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన్నే ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఒక ఉపాధ్యాయుడు దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత టీచర్స్ డే అని మరి దాన్ని మొదలుపెట్టి ఈరోజు ఘనంగా యావత్ దేశంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించడం కానీ, మేము చదువుకున్న రోజుల్లో విద్యార్థులే ఉపాధ్యాయునిగా ఉండి అప్పుడు క్లాసులలో పాఠాలు చెప్పే ఆనవాయితీ. ఈ గౌరవప్రదమైన ఈ పదవి యావత్తు అధ్యాపకులకి దక్కింది. ఒక అధ్యాపకుడు మన దేశాన్ని మొదటి పౌరుడుగా అయినందుకు ఈరోజు మనం గర్వపడాలి. ఈ సందర్భంలో ప్రతి అధ్యాపకులు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి అడుగుజాడల్లో ఆ రకంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని